వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రెండు 2022-23 సంవత్సరంలో పోక్సో కేసులకు సంబంధించి నేరస్తులకు శిక్ష పడే విధంగా దర్యాప్తు చేశాం. గత 3 సంవత్సరాల్లో నాటుసార తయారీ, అక్రమ రవాణాపై దృష్టి సారించడం జరిగింది. అలాగే నాటుసార వ్యాపారంపై ఆధారపడిన వారికి పోలీస్ శాఖ ద్వారా ఉపాధి పనులు కల్పించడం జరిగింది. పోక్సో చట్టానికి సంబంధించి విద్యార్థులకు పోలీస్ సిబ్బంది అవగాహన కల్పించడం జరిగింది. దొంగతనాలకు సంబంధించి ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి జరిగిన దొంగతనాలపై దర్యాప్తులు ముమ్మరం చేయడం జరిగింది. జిల్లాలో ట్రాఫిక్ సమస్య ఉంది, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గత 5 నెలలుగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరిగింది. గత కొద్ది కాలంగా జరిగిన 86 రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేక తీవ్రంగా ప్రాణ నష్టం జరిగింది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. గత 3 సంవత్సరాలలో 17 కేసులకు సంబంధించి కోర్టు ద్వారా నేరస్తులకు శిక్ష పడడం జరిగింది. 17 cases grave and specially grave అంటే మేజర్ ఎక్వైటీ, మర్డర్, పోక్సో యాక్ట్, SC/ST, కల్పబుల్ హోమిసైడ్, ఆర్మ్స్ యాక్ట్. సో దాదాపు 17 కేసెస్లో వీ హావ్ గాట్ కన్విక్షన్స్. 3 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్, 20 years ఇంప్రిజన్మెంట్ 5 కేసులో. సో దీనివల్ల అంటే యూజువల్లీ ఇంతకు ముందు ఎట్లా ఉంటుంది అంటే 2015 కేసులు, 2016 కేసులో, ఇప్పుడు 2022-2023 సంవత్సరంలో కన్విక్షన్ వచ్చేది. సో అన్ని రోజుల తర్వాత కన్విక్షన్ వస్తే ఆ ప్రజల్లో ఆ కేసు గురించి దే విల్ నాట్ రిమెంబర్ ఆర్ దే విల్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఎఫెక్ట్. బట్ ఈ 17 కేసెస్ మ్యాక్సిమం 21, 22, 2020 ఈ 3 years కేసెసే మనం త్వరగా కన్విక్షన్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాము. ఈ 2024లో కూడా వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కేసులో 2023లో జరిగిన కేసులోనే రేపు ఒక కన్విక్షన్ రాబోతుంది. సో వచ్చే అంటే 2023లో ఇన్స్ట్రక్షన్స్ అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ ఎలక్షన్ రిలేటెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ఎవరు ప్రాబ్లమాటిక్ పర్సన్స్ ఉన్నారు విలేజెస్లో, జ్యూరిస్డిక్షన్లో, వాళ్ళందరినీ 107 CRPC కింద, 110 CRPC కింద ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఫర్ గుడ్ బిహేవియర్. సో గుడ్ బిహేవియర్ బాండ్ బ్రేక్ చేస్తే వాళ్ళ మీద ఫైన్ చేయడం కానీ లేదా వాళ్ళని జైలు పంపించడం కూడా జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితిలో దేర్ వోంట్ బి ఎనీ కాంప్రమైజ్ ఆన్ లా అండ్ ఆర్డర్ డ్యూరింగ్ నెక్స్ట్ 3 to 4 months అంటిల్ ద ఎలక్షన్స్ ఆర్ ఓవర్. అదే రీత్యా ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఈరోజే మనం క్రైమ్ మీటింగ్లో డిస్కస్ చేసాము. ఆల్మోస్ట్ 10 ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఒడిశాతో మనకి దాదాపు 250 kilometers బార్డర్ ఉంది. కాబట్టి దాదాపు 10 ఇంటర్ స్టేట్ బార్డర్స్ మనం 24 hours రన్ చేయబోతున్నాము. సో రాకపోకల్లో వెహికల్స్ మనం కంప్లీట్లీ చెక్ చేసి either movement of ganja, movement of ID liquor, movement of duty paid liquor or movement of cash or anything else, anything which is not allowed by law will strictly be seized and taken to court. అలాగే విలేజ్లో ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఏమున్నాయో అక్కడికి వెళ్ళి అవేర్నెస్ చేయడం కానీ లేదా కొద్దిగా క్రిటికల్ కూలింగ్ స్టేషన్స్ ఏమున్నాయో అది ఐడెంటిఫై చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అలాగే ప్రతి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్కి విలేజ్ అడాప్షన్ ఆల్రెడీ పట్టుకున్నాం కదండి. పట్టుకున్న తర్వాత జరిగింది అది, ఇద్దరు హెల్మెట్ వేసుకొని 2-wheeler మీద చేశాడు. అది శ్రీకాకుళము ఒడిశా వైపు నుంచి వచ్చే గ్యాంగ్. అది గ్యాంగ్ ఈజ్ ఐడెంటిఫైడ్, బేస్ ఐడెంటిఫై ఎవరు చేసుకున్నారో తెలిసింది. ఎందుకంటే ద సేమ్ పర్సన్స్ హ్యావ్ డన్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఆల్సో అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆల్సో అండ్ వైజాగ్ సిటీ ఆల్సో. సో మన పెట్రోలింగ్ పార్టీస్ అందరికీ కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎవరు 2-wheeler మీద ఇద్దరు హెల్మెట్ వేసుకున్నారో వాళ్ళని పట్టుకోవడం అని. సో హోప్ఫుల్లీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం విల్ క్యాచ్ దెమ్ ఆల్సో. బట్ ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చే మహిళల దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ చేసిన నేరస్తుల్ని ఆల్రెడీ పట్టుకున్నాం. సో ఇది కూడా నెక్స్ట్ ఐ నాట్ గివ్ యూ టైం ఫ్రేమ్ బట్ ఇమీడియట్